ప్రకాశం జిల్లాలో వైసీపీ బంపర్ మెజారిటీతో గెలిచే సీటు ఎర్రగొండపాలెం. ఈసారి మెజారిటీ 20,000 నుంచి లెక్క పెట్టుకోవడమే. 1955లో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. 1955 నుంచి 2019 వరకు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, కమ్యూనిస్టు అభ్యర్థులే ఈ నియోజకవర్గాన్ని ఏలారు. జనసేన ప్రభావం 0, నోటాతో పోటీ పడడమే గొప్ప. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తాటిపర్తి చంద్రశేఖర్ బరిలో నిలుస్తున్నారు. ఈయన విజయం నల్లేరు మీద నడకే. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో రెడ్డి, ఎస్సీ ఓటర్లే అధికంగా ఉన్నారు. రెడ్లు 33,000 మంది ఓటర్లు ఉన్నారు. ఎస్సీ మాదిగ ఓటర్లు 37,000 మంది ఓటర్లు ఉన్నారు. ఎస్సీ మాల ఓటర్లు 10,000 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం కలుపుకుంటే ఎస్సీ ఓటర్లు 47,000 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే బీసీలు, యాదవులు 26,000 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే రజకులు 8,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇక ముస్లింలు 10,000 మంది ఓటర్లు ఉన్నారు. కమ్మ కులస్తులు 15,000 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే కాపులు 10,000 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే ఎస్టీ ఓటర్లు 12,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు అసలు ఆట. వైసీపీ అనుకూల వర్గాల్లో రెడ్లు 33,000 మంది ఓటర్లు ఉన్నారు. ఎస్సీ మాదిగ ఓటర్లు 37,000 మంది ఓటర్లు ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రశేఖర్ గారు ఎస్సీ మాదిగ. ఇది వైసీపీకి ప్లస్. మాల కులస్తులు 10,000 మంది ఓటర్లు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో 85 నుంచి 90% మాల ఓటింగు వైసీపీకే ఉంటుంది. ఏ నియోజకవర్గమైనా సరే, ఏ ప్రాంతమైనా, ఏ వర్గమైనా అధినేత పనితీరు బట్టే ఓటింగ్ ఉంటుంది. కానీ కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థి యొక్క కులము, మతము, గుణగణాలు బట్టి కూడా ఓటింగ్ సరళి మారిద్ది. అభ్యర్థిని బట్టి సానుకూలత, వ్యతిరేకత అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో చంద్రశేఖర్ వల్ల అనుకూల ఓటింగు పెరిగే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకుంటే ఎస్సీలు 47,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 44,000 ఓట్లు వైసీపీకి పడతాయి. ఎస్సీ ఓటింగు 44,000 ఓటింగ్ ఉంటుంది. రెడ్లు చూసుకుంటే పుల్లల చెరువు మండలంలో రెడ్లు మంచి కసి మీద ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు మరోసారి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరేద్దామా అన్న కసి మీద ఉన్నారు రెడ్లు. ఈ నియోజకవర్గంలో మంచి ఊపు మీద ఉన్నారు. మళ్ళీ జగన్ని సీఎంని చేసుకోవాలి అన్నటువంటి తపనతో ఉన్నారు ఈ నియోజకవర్గంలో రెడ్లు. ఇక్కడ రెడ్డి ఓటింగు 31,000 ఓటింగ్ ఉంటుంది ఈసారి. అలాగే బీసీలు, యాదవులు 26,000 మంది ఓటర్లు ఉన్నారు. రజకులు 8,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 40% వరకు వైసీపీకి బీసీ ఓటింగ్ పడే అవకాశం ఉంటుంది. అలాగే ముస్లింలు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 90% వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. కమ్మ కులస్తులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారు. దాదాపుగా 14,000 ఓటింగు టీడీపీకి పడే అవకాశం ఉంటుంది ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో. కాపులు కేవలం 40% మాత్రమే వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. ఇక ఎస్టీల్లో 10,000 ఓటింగు వైసీపీకే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, రెడ్లు, ముస్లింలు ఎర్రగొండపాలెంలో వైసీపీకి చాలా అనుకూలంగా ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే 31,000 రెడ్డి ఓటింగు, 44,000 ఎస్సీ ఓటింగు, అలాగే ముస్లిం ఓటింగు 9,000 ఉంటుంది. కాపు ఓటింగు 6,000 ఉంటుంది. ఎస్టీ ఓటింగు
10,000 ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే మనం వేసిన రఫ్ లెక్కల ప్రకారము 1,00,000 ఓటింగు రఫ్గా 1,00,000 ఓటింగు వైసీపీకే కనిపిస్తుంది. అదే చెప్తున్నా, మెజారిటీ 20,000 పైచీలకు లెక్క పెట్టుకోవడమే. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే టీడీపీకి ఇక్కడ అసలు బలమే లేదు. అభ్యర్థులు వాళ్ళలో వాళ్ళు కొట్టుకు సస్తున్నారు. 2014లో 19లో పోటీ చేసిన అజితారావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేస్తే చంద్రబాబు నియమించిన ఇన్ఛార్జ్ ఎరక్షన్ బాబు వచ్చి ఆ పూలదండ తీసి ఇసిరి అవతలేశాడు. ఆ రకంగా కొట్టుకుంటున్నారు పూలదండ దగ్గరే. ఇలా వాళ్ళలో వాళ్ళు కొట్టుకు సచ్చి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గతి లేకుండా చేసేశారు. ఇది మనం వేసిన రఫ్ లెక్కల ప్రకారమే. ఇంకా బీసీ ఓటింగ్ ఇంకా నేను దీంట్లో కలపల. ఈ 1,00,000లో బీసీ ఓటింగ్ కలపక ముందే 1,00,000 ఓటింగు ఎర్రగొండపాలెంలో వైసీపీకి పడింది. ఇది మరి చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యేగా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1955లో ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఏర్పాటైంది. అప్పటి నుంచి 2019 వరకు కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ అభ్యర్థులే విజయం సాధిస్తూ వచ్చారు. ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జనసేన పార్టీ నోటాతో తన్నించుకుంది. జనసేనకు పడిన ఓట్లు 2,942, నోటాకి పడిన ఓట్లు 2,997. జనసేన పార్టీ కన్నా నోటాకి 45 ఓట్లు ఎక్కువ పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో కూడా నోటాతోనే జనసేన పార్టీ పోటీ పడిద్ది. నోటానే విజయం సాధించింది జనసేన పార్టీ మీద. అట్లా ఉంటుంది ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో. ఈయన బతుకు ఇది. మళ్ళీ ఏమో జగన్మోహన్ రెడ్డి నీ బతుకు ఎంత అని అంటాడు. అందుకే జగన్ గారు మ్యారేజ్ స్టార్ అని అంటుంది. బతుకుల గురించి మాట్లాడితే ఇట్లాంటి మాటలే వస్తాయి. మళ్ళీ ఏదైనా అంటే గుక్కపట్టి ఏడుస్తారు. తాయి వీళ్ళ స్టామినా ఇది. నోటాతో తన్నించుకుంటారు. అది మొత్తానికైతే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున పోటీ చేసింది గౌతమ్ రాజ్ పకనాటి. 17 నుంచి 19 లోక్సభ స్థానాలు దక్కుతాయని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి 4 నుంచి 5 స్థానాలు. అంటే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది 3, వైసీపీకి 22 స్థానాలు దక్కాయి. టైమ్స్లో వాళ్ళు చెప్తున్నారు 24 నుంచి 25 ఎంపీ స్థానాలు వైసీపీకి దక్కుతాయని చెప్పేసి. ఇండియా టీవీ వాళ్ళు 19 నుంచి 21 స్థానాలు దక్కుతాయని వెల్లడించారు. సి ఓటర్ వాళ్ళు 23 నుంచి 24 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతాయి అని చెప్పేసి అంచనాలు వెల్లడిస్తూ ఉన్నటువంటి క్రమంలో తాజాగా జన్మత్ పోల్స్, ఈ జన్మత్ పోల్స్ సర్వే అనేది తెలంగాణలో కూడా సర్వే చేయడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ వెల్లడించారు. ఎగ్జిట్ పోల్స్లో ఏదైతే చెప్పారో అవే ఫలితాలు తెలంగాణ ఎన్నికల కౌంటింగ్లో వెలువడ్డాయి. ఆ విషయం అందరికీ తెలిసిందే. పక్కాగానే ఉంటాయి ఈ ఏజెన్సీ చేసే సర్వే. మరి ఇప్పుడు వీళ్ళు తాజాగా వైసీపీకి 17 నుంచి 19 సీట్లు దక్కుతాయి ఎంపీ స్థానాలు, టీడీపీకి 4 నుంచి 5 సీట్లు దక్కుతాయి అని చెప్పేసి వెల్లడించడం జరిగింది. ఎంపీ స్థానాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు 3 స్థానాలను వెల్లడించడం జరిగింది. హిందూపురము, అనంతపురము, అలాగే అరకు. ఈ 3 ఎంపీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను జగన్ గారు వెల్లడించారు. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఒక్క స్థానాన్ని కూడా అధికారికంగా ప్రకటించినటువంటి దాఖలాలు లేవు. మరోవైపు జనసేన పార్టీకి 2 ఎంపీ స్థానాలు ఇస్తారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. నర్సాపురం ఒకటి, అమలాపురం ఒకటి. మరి చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తానికి అయితే జన్మత్ పోల్స్ అయితే వైసీపీకి 17 నుంచి 19 సీట్లు దక్కుతాయని వెల్లడించారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినాలోకి రావాలి అని చెప్పేసి మాట్లాడతారు యువత. ఇక్కడ చూసుకుంటే భూమన అభినయ్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, పేర్ని కిట్టు, పిల్లి సూర్యప్రకాష్, 4 యువకులు, నూరి ఫాతిమా యంగ్ లేడీ, అలాగే తెల్లం రాజలక్ష్మి యంగ్ లేడీ, మొత్తం 6 యువతీ యువకులకు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు ఇచ్చారు. బీసీలు 12 మంది అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు. రెడ్లను తప్పించి 3 బీసీలు, ముస్లింలకి అవకాశం కల్పించారు. ఓసీలని తప్పించి ఇంకో 2 బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు. కాపు సామాజిక వర్గానికి సైతం జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారు ఇక్కడ. అలాగే ముస్లింలకి పెద్దపీట వేశారు. చంద్రబాబు నాయుడు ఏ ముస్లింకి టికెట్ ఇచ్చాడు? 2019లో జలీల్ ఖాన్ కూతురికి టికెట్ ఇచ్చాడు. 2014లో అయితే అసలు ఎవరికి ఇవ్వాల చంద్రబాబు నాయుడు. 10 సంవత్సరాల్లో ఆయన టికెట్లు ఇచ్చింది, గెలవడం పక్కన పెట్టేయండి, టికెట్లు ఇచ్చింది 2-3. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన ఈ లిస్టు 38 లిస్టులోనే 3కి ఇచ్చేశారే. అలాగే యువకులు 4కి ఇచ్చేశారు.
2 లేడీస్ ఉన్నారు, అందులో మొత్తం 6. ఈ రకంగా సామాజిక సాధికారతకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫేస్, ఒక